తమిళనాడులో మద్యం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటంది మద్యం కొనుక్కోవచ్చనుకుంటే ఇక కుదరదు. తమిళనాడులో 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మకూడదంటూ ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇక తమిళనాడులో మద్యం కొనుగోలు సేవించేందుకు చట్టబద్ధ వయసు 21 ఏళ్లు. ఇక తాజాగా ఈ నిబంధనను మరింత స్ట్రిక్ట్ గా అమలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక 21 ఏళ్లలోపు వ్యక్తులకు మద్యం విక్రయిస్తే సంబంధిత సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది సర్కార్. వయస్సుపై అనుమానం వస్తే కస్టమర్ నుంచి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వయసు ధృవీకరణ పత్రాలను తీసుకుని పరిశీలించిన తరువాతే మద్యం విక్రయించాలని సూచించారు. మద్యం షాపులకే కాదు, క్లబ్లు, హోటళ్లలో కూడా 21 ఏళ్లలోపు వారికి మద్యం సర్వ్ చేయకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అవసరమైతే వయసు ధృవీకరణ తప్పనిసరిగా చెయ్యాలని ఆదేశాలున్నాయి. అంటే మ్యాటర్ ఏంటంటే 18 ఏళ్లు వచ్చిందని మందు బాటిల్ పట్టుకోవాలనుకుంటే తమిళనాడులో కుదరదు. 21 ఏళ్లు పూర్తయితేనే లీగల్ గా మద్యం కొనుగోలు చేయాలి. యువతలో మద్యం వినియోగాన్ని నియంత్రించడం, అండర్ ఏజ్ డ్రింకింగ్ ను అడ్డుకోవడమే ఈ కఠిన అమలు వెనుక ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెప్తున్నారు. ఇక సోషల్ మీడియాలో 18 నుంచి 21కి కొత్తగా పెంచారు అంటూ వస్తున్న వార్తల కంటే అసలు విషయం ఏంటంటే 21 ఏళ్ల నిబంధనను ఇప్పుడు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.